అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అయితే ఏదైతే ఉందో అందులో ఒక చిన్న మార్పు అనేది చేశారు వాటి నిబంధనలో. ఈ 50,000 లోన్ తీసుకుంటే వారికి 100% సబ్సిడీ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తిరిగి చెల్లించాల్సిన పని అయితే లేదు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రాజీవ్ యువ వికాస స్కీమ్ నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న రుణ రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం పెంచుతూ మళ్ళా ఈ తాజాగా 50,000 లోపు రుణాలు అయితే ఏవైతే తీసుకుంటున్నారో వారికైతే 100% రాయితీని ప్రకటించింది. అయితే ఇది ఖచ్చితంగా ఎలా అప్లై చేసుకోవాలనేది మన ఛానల్‌లో వీడియో ఉంది. ఆ వీడియో చూసి మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఈ 50,000 ఈ ఎవరెవరికి కేటగిరీగా ఎంతెంత రుణం రాయితీ ఇవ్వనున్నారంటే 50,000 లోపు తీసుకున్న వారికైతే 100% రాయితీ. అంటే ఒక్క రూపాయి కూడా మనం తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. 1,00,000 లోపు తీసుకున్న వారికి 90% రాయితీ. అంటే 90,000 మనం చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే మిగతా 10,000 చెల్లించాలి మనం. 1-2 లక్షల లోపు తీసుకుంటే 80% రాయితీ. అంటే అది ఎంతైనా అమౌంట్ గాని అందులో 80% మాత్రమే మనం రాయితీగా పొందొచ్చు. మిగతా 20% మనం పే చేయాల్సి ఉంటది. 2-4 లక్షల లోపు ఎవరైతే తీసుకుంటారో వారైతే ఖచ్చితంగా 70% రాయితీలు పొందుతారు. 70% అంటే మీరు తీసుకున్న అమౌంట్ మొత్తంలో 70% తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా 30% అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే చెల్లించాలి. అయితే ఎక్కువగా ఇది నిరుద్యోగ యువతీ యువకులు అందరూ వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇందులో ఒక ఇబ్బంది ఏముందంటే ఎవరైతే రేషన్ కార్డు ఉందో వారి మాత్రమే అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రేషన్ కార్డు లిస్ట్ అంటే రేషన్ కార్డు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి అప్లికేషన్ అనేది తీసుకోవడం లేదు. అయితే దీనికి ఎవరు అర్హులు అంటే ఈబీసీ, ఓబీసీ వాళ్ళు, మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువకులు ఈ స్కీమ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో వీడియో కూడా ఉంది మన ఛానల్లో. ఆ వీడియో చూసి మీరు స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ పథకాన్ని అయితే ఎవరు మిస్ కావద్దు. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కింద ఈ రుణం తీసుకొని దాని ద్వారా మనకు నచ్చిన పని చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.